మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. దేవుణ్ణి నువ్వు నిజంగా నీ పూర్ణ హృదయముతో నమ్మితే ఎలాంటి స్థితి నువ్వు ఎదుర్కొన్నా, ఎలాంటి పరిస్థితులు పరిణామాలు నువ్వు ఎదుర్కొంటున్నా కూడా నువ్వు కదలకుండా స్థిరముగా విశ్వాసములో నిలబడతావు. మార్పు, చెదరని మార్పు నీలో ఉంటుంది, స్థిరత్వము ఉంటుంది. దృఢంగా విశ్వాసములో మనం నిలబడగలుగుతాం. నిజంగా నమ్మిక ఉంటే దేవుడు ఎలాంటి పరిస్థితినైనా నాకు అనుకూలంగా మార్చగలుగుతాడు, ప్రతికూలమైన దానిని కూడా నాకు అనుకూలంగా మార్చి నాకు మేలు చేయగలుగుతాడని నిజంగా విశ్వాసము కలిగి ఉంటే నువ్వు చింతించవు, భయపడవు. నువ్వు నిజంగా నమ్ముతున్నావు దేవుడు ఎలాంటి స్థితిలోనైనా, పరిస్థితిలోనైనా, ప్రతికూలమైన స్థితిలోనైనా దానిని మార్చగలిగి దాని ద్వారా నాకు మేలు చేయగలుగుతాడని నిజంగా నువ్వు నమ్మితే ఎవరి దగ్గరికి వెళ్ళి నీ సమస్యల గురించి నువ్వు చర్చించవు. ఆదికాండము 16వ అధ్యాయం 13వ వచనం. అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేనెక్కడ చూచి తిని కదా అని అనుకొనెను. అబ్రహాంకి, సారాకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చేవాడు నెరవేరుస్తాడు. కానీ ఎందుకు తొందరపడతాం మనం? నిజంగా నెరవేరుస్తాడు అని నీకు నమ్మకం ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో నుండి వెళ్తున్నా కూడా ఆయన వాగ్దానం ఇచ్చాడు కాబట్టి, ఆయన మంచివాడు కాబట్టి ఆయన నెరవేరుస్తాడు అని నువ్వు ఏం చేస్తావు? నిరీక్షణ కలిగి నువ్వు ఉంటావు. కానీ మనం ఉండలేమే. నిరీక్షణ కలిగి ఉండటము కష్టమే. దేవుడు వాగ్దానాలు మన కళ్ళ ముందు ఇన్ని ఉన్నా కూడా వాటిని మర్చిపోయి, నిరీక్షణను కోల్పోయి మన సొంత నిర్ణయాలు మనము తీసుకుంటూ ఉన్నాం. అయినా దేవుడు ఎంత మంచివాడో తెలుసా? నువ్వు తీసుకున్న నిర్ణయానికి, నువ్వు అనుభవిస్తున్న పరిణామాన్ని కూడా దేవుడు, ఆ ప్రతికూలమైన పరిణామాన్ని కూడా నీకు అనుకూలంగా మార్చే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నీవు చేసిన పొరపాటుకి నువ్వు అనుభవిస్తున్న పరిణామములని కూడా నీకు అనుకూలంగా మార్చే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. ఈరోజు నువ్వు ఏ పరిస్థితి అనుభవిస్తున్నావో నాకు తెలియదు, ఎలాంటి స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. నీవు తీసుకున్న నిర్ణయమును బట్టి నువ్వు చింతిస్తున్నావా, రోధిస్తున్నావా, బాధపడుతున్నావో నాకు తెలియదు. కానీ దేవుడు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. హల్లెలూయా. నీకు వ్యతిరేకముగా రూపింపబడిన ప్రతి ఆయుధముని నేను నిర్మూలము చేస్తాను అని దేవుడు మాట సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. త్వరపడకండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. సమస్యని నేను పరిష్కరించగలుగుతానని తెలివితేటలు ప్రదర్శించకండి. అది మీకు కీడే మిగులుస్తుంది. మీకన్నా బాగా దేవుడు పని చేస్తాడా, చెయ్యడా? అయితే మీరు అనుభవిస్తున్న పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోకండి. దేవుడు ఆ కార్యముని, ఆ పరిస్థితిని బాగు చేసే వరకు మీరు మౌనంగా ఉండండి, నిలకడగా ఉండండి, విశ్వాసములో స్థిరముగా నిలబడండి. మీ పరిస్థితి మీద వ్యతిరేకమైన మాట, ఏ ఒక్క మాట కూడా దయచేసి మీరు పలకకండి. అప్పుడు మీరే మీ పరిస్థితికి అడ్డుగోడ కట్టేసేవారుగా ఉండిపోతారు. సారా, అబ్రహాము, హాగారు పొరపాటు చేసిన వారు పొరపాటును మన్నించి ప్రతికూల పరిస్థితిని దేవుడు వారికి అనుకూలంగా మార్చిన మంచి దేవుడు మన దేవుడై ఉన్నాడు. మీరు ఏదైనా చెడు వార్త విన్నారా? ఒకవేళ వింటే దిగులు పడకండి, జడియకండి, కంగారు పడకండి. ఏ చెడు వార్త విన్నా కూడా, అమ్మా, దేవుడు దేనినైనా మార్చగలిగే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. ఎలాంటి వార్తనైనా దేవుడు తిరిగి శుభవార్తగా మార్చగలుగుతాడు. అందుకనే దేవుని వాక్యము గుడ్ న్యూస్ అంటాం మనం. దేవునికి స్తోత్రము. దేవుడు ఇచ్చే సందేశము శుభ సందేశము, గుడ్ న్యూస్. దేవుడి నుండి మనకి బ్యాడ్ న్యూస్ ఎప్పుడు రాదు, గుడ్ న్యూసే వస్తుంది. అమ్మా,
నిరీక్షణ కలిగి ఉండండి, నిబ్బరముగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మీరు ఎంత కాలము నుండి మీరు అనుభవిస్తున్న పరిస్థితిని మీరు కలిగి ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు ఈరోజు మీతోనే చెప్తున్నాడు. శ్రమలు అనుభవిస్తున్న వారితో దేవుడు చెప్తున్నాడు. అవమానాలు, బాధలు, నిందలు, ఇబ్బందులు, కష్టాలు ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్ని నేను ఏ విధంగా తృప్తిపరిచానో, తన దుఃఖాన్ని ఏ విధంగా సంతోషంగా మార్చానో, నీ జీవితంలో కూడా అదే కార్యము చేస్తాను అని దేవుడు మాట సెలవిస్తున్నాడు. దుఃఖిస్తున్నారా? ఏడుస్తున్నారా? బాధగా ఉన్నదా? చెప్పండి, అమ్మా అది తాత్కాలికము మాత్రమే అంటున్నాడు దేవుడు. ఈరోజు చాలామంది ముఖాల్లో ఎంత ఆవేదన, ఎంత దుఃఖము కనిపిస్తుందో. అది వారి వివాహము గురించి కావచ్చు, వారి ఆర్థిక స్థితి గురించి కావచ్చు, వారి ఉద్యోగాల గురించి కావచ్చు, గర్భఫలము గురించి కావచ్చు, భవిష్యత్తు గురించి కావచ్చు. ఎంతో వారి మీ ముఖాల్లో కనిపిస్తున్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడై ఉన్నాడు అని జ్ఞాపకము చేసుకోమంటున్నాడు.